పులుపంటే ఇష్టం ఉండేవారికి ఒక అమృతం లాంటిది ఇది. పుల్ల పుల్లగా, కారం కారంగా, అలాగే సులభంగా. గోంగూర రైస్ చూసేయండి. దీనికోసం ఒక గ్లాస్ రైస్ని సోక్ చేసి పెట్టుకోండి. గోంగూరని కూడా నీట్గా వాష్ చేసి తీసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. వేడి వేడి నూనెలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని, జీలకర్ర చిటపట్లాడగానే స్పైసెస్ని యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని, ఆనియన్స్ సాఫ్ట్గా మగ్గాక కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు సాట్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని 1కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున యాడ్ చేసుకొని, సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ కంప్లీట్గా వచ్చేంత వరకు ఉంచి, అలాగే కొద్దిసేపు వదిలేసి మూత తీసి చూసామంటే గుమగుమలాడే గోంగూర రైస్ రెడీ అయిపోతుంది. నెయ్యి తగిలించండి. ఆహా!